గంగమ్మ కళ్ళన్నీ దున్నపోతు మీద ఉన్నట్టు నీ కళ్ళు ఎప్పుడు మా మీదే ఉంటాయి. ఈ ఇంట్లో ఏం జరిగినా మేమే చేసామన్నట్టు మాట్లాడతావేంటి? ఎందుకంటే మీరు ప్లాన్ చేసింది మొత్తం నాకు తెలుసు కాబట్టి. డోర్ మ్యాట్ కింద పిల్లలాడుకునే గోళీలు వేస్తా. నువ్వెళ్ళి బెడ్ ల్యాంప్ ముట్టుకుంటే షాక్ కొట్టేలా కనెక్షన్ ఇవ్వు. ఆ తర్వాత మందారాన్ని పిలిచి కాఫీ తీసుకురమ్మని చెప్పు. మనమేం తెలియనట్టుగా లోపల కూర్చుందాం. మందారం ప్రేమగా కాఫీ తెస్తుంది, మ్యాట్ మీద అడుగు పెడుతుంది. ఆ గోళీల వల్ల జారొచ్చి కరెంటు షాక్ సెట్ చేసిన బెడ్ ల్యాంప్ మీద పడుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, మందారాన్ని టచ్ చెయ్యాలంటే నన్ను దాటి వెళ్ళాలి అని. తీర్థంలో విషం కలిపి చంపాలని ట్రై చేశారు, బెదిరించి వదిలేశాను. ఇప్పుడు కరెంట్ షాక్ ఇచ్చి చంపాలని ట్రై చేశారు, చావు భయం చూపించి కాపాడాను. ఇంకొక్కసారి మందారాన్ని చంపాలని ట్రై చేస్తే మిమ్మల్ని నేనే చంపేస్తాను. మందారు, ఇప్పుడు వాళ్ళేం తాకూడదు మందారం, రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, మనం బయటకు వెళ్దాం. పద. ఎక్కడికండి? పద చెప్తాను, పద. అసలు మిమ్మల్ని దీపక్, రూప మందారాన్ని రాజు దగ్గరికి తీసుకెళ్తున్నట్టుంది. మందారానికి గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మందారానికి గతం గుర్తొస్తే మనకి భవిష్యత్తు ఉండదు. ఆ రాజుగాడిని లేపేద్దాం అనుకున్నాం కదా, ఆ టైం ఇప్పుడు వచ్చింది. వెళ్ళ పంచుడు, వెళ్ళు. అమ్మో, అబ్బా అబ్బా, లే. దిగుమందారం, కదా. మనం ఎక్కడికి వెళ్తున్నామండి? చెప్తా మందారం. అత్తయ్యకి గాని ఆయనకి గాని ఒక్క మాట కూడా చెప్పలేదు. వాళ్ళు ఏమనుకుంటారు? ఏవైనా అనుకోని మందారం, నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. రా. మందారం, ఈ హెయిర్ స్టైల్లో చాలా బాగున్నావు రాజు. థ్యాంక్ యూ అమ్మాయి గారు. మందారం, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఎవరండి ఈయన? నేను బాగా తెలిసినట్టే పలకరిస్తున్నారు. తన పేరు రాజు, నా భర్త. నీకు అన్నయ్య లాంటివాడు. ఓ అవునా? మరి మీరు భర్త అంటున్నారు, ఈయన్నేమో ఇలా బయట కలుసుకుంటున్నారు, ఎందుకండి? అదంతా పెద్ద కథలే మందారం, తర్వాత తీరిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇదన్నమాట సంగతి. మందారాన్ని రాజుతో మాట్లాడడానికి తీసుకొచ్చిందా? రాఘవ గుర్తున్నాడా మందారం? రాఘవ ఎవరు? మందారం, నీ గతంలో చివరి రోజున ఏం జరిగిందో నీకు గుర్తులేదా? పెద్దయ్య గారిని
రాజకీయంగా దెబ్బతీయడానికి ఆ జీవన్ ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ని నువ్వే కనిపెట్టి పెద్దయ్య గారు గెలవడానికి కారణమయ్యావు. అప్పుడే నిన్నెవరో పొడిచి చంపేశారు. అసలు ఈ జీవన్ ఎవరు? ఎవరైనా నన్నెందుకు చంపుతారు? చంపారు మందారం. రాజే నిన్ను తీసుకెళ్లి దహన క్రియలు కూడా చేశాడు. ఏదైనా చెప్తే అర్థం ఉండాలండి. నన్నెవరో చంపేశారంటున్నారు. ఈయనే నా చితికి నిప్పు పెట్టారంటున్నారు. అవును మందారం. మరి నేనెలా బతికానంటున్నారు? కాలుతున్న చితి మీద నుండి ప్రాణాలతో లేచి బయటపడ్డానా? ఇది చెప్పడానికే నన్నిక్కడికి తీసుకొచ్చారా? అది కాదు మందారం, నీ గతంతో చాలామంది జీవితాలు ఆధారపడున్నాయి. ఈ రాజుగాడిని లేపేస్తే ఓ పని అయిపోతుంది. అదంతా నాకు అనవసరం అండి. నాకొక ఫ్యామిలీ ఉంది. నన్ను ప్రేమించే నా భర్త, నన్ను బంగారంలా భావించే అత్తయ్య, కొడుకు ఉన్నారు. అది చాలు నాకు. ఇక నా గతంలో ఏమున్నా నాకు అనవసరం. అలా కాదు మందారం, నీ గతం తెలుసుకుంటేనే నీకు భవిష్యత్తు ఉంటుంది. గుర్తు తెచ్చుకో మందారం. కత్తి కత్తి! ఎవరైనా కాపాడండి. వద్దు, 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 నన్ను చంపదు, వద్దు. వీడోడు రాజుగాడిని పడవడానికి వచ్చాడు. రాజు, అయ్యో. రాజుగాడి మీదకి ఒకేసారి 5-6 మంది వచ్చిన ఇరగ్గొడతాడు. అలాంటిది ఒక్కడితో మాత్రం బురదలో కబడ్డీ ఆడుతున్నట్టు అలా తన్నుకులాడుతున్నాడేంటి? రాజు, రాజు, రాజు. మందారం, మందారం. మందారం కొంప తీసి మందారానికి గతం గుర్తుకురాదు కదా? రేయ్, నువ్వు వెళ్ళరా, వెళ్ళు. మందారం, మందారం, మందారం. ఓహో, మందారానికి గతం గుర్తు చేయడానికి సీన్ రీక్రియేట్ చేశారా? మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను. మందారం, అమ్మాయి గారు, మీరు వెళ్ళి వాటర్ తీసుకురండి. పట్టుకో. మందారం, ఇదిగో వాటర్. మందారం, మందారం. ఏమైంది మందారం? అలా కళ్ళు తిరిగి పడిపోయావు. నీకేమైనా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయా మందారం? అవునండి. చెప్పు మందారం, ఏం గుర్తొచ్చాయి? ఎవరో ఇద్దరు మనుషులు
నన్ను కత్తితో పొడిచినట్టు, కసిగా పొడిచినట్టు అనిపించింది. వాళ్ళెవరో గుర్తు తెచ్చుకోమంటారు. కొంప మునిగేలాంది. మందారం చెప్పు, వాళ్ళెవరో గుర్తు తెచ్చుకో. ఏంటి రూపా ఇది? ఏమండి? మందారం సిచ్యువేషన్ తెలిసి కూడా బయటికి ఎందుకు తీసుకొచ్చావు రూపా? మందారం, నీకైనా బుద్ధి ఉండాలి కదా. ఇలా ఎవరు పిలిస్తే వాళ్ళతో వచ్చేయడమేనా? ఒక్కసారి నీకు జరిగిన అన్యాయం వల్ల 6 ఏళ్లగా మేమెంత బాధను అనుభవించామో నీకు తెలీదు. రూపా, నీకు తెలీదా? మందారంకి గతం గుర్తొస్తే మనకే మంచిది కదా దీపక్, అందుకే ఇలా ట్రై చేశాం. మీరు ట్రై చేసింది చాలు. మందారం గతం మాకు అవసరం లేదు. మందారం ఉంటే చాలు. మందారం, నీ గతంలో కూడా నువ్వు వీళ్ళని నమ్మి బయటికి వెళ్ళడం వల్లే 6 ఏళ్లు మాకు దూరమయ్యా. ఇంకోసారి అలా జరిగితే మేమెవ్వరం ప్రాణాలతో ఉండం. అయ్యో, అంత మాట అనకండి. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను. మాకు చెప్పకుండా కూడా వెళ్ళొద్దు. అలాగేనండి. రూపా, నీ సంగతి మావయ్య దగ్గర తెలుస్తాను. పదమందారం. అమ్మాయి గారు, మీరు బయలుదేరండి. దీపక్ పెద్దయ్య గారికి ఏం చెప్తాడో, ఆయన ఏం అర్థం చేసుకుంటారో నాని భయంగా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు రాజు, నేను చూసుకుంటాను. సరే, వెళ్ళగానే నాకు ఫోన్ చేయండి అమ్మాయి గారు. హ్మ్. బావగారు, కాఫీ తీసుకురమ్మంటారా? అవసరం లేదు సుమా. అక్క, ఇప్పుడు నీకెలా ఉందక్క? కొంచెం పర్వాలేదు తమ్ముడు, జారి పడిపోయాను కదా, నడునొప్పి కొంచెం ఉంది. దీపక్ ఎలా ఉందక్క? బానే ఉంది తమ్ముడు, పని మీద బయటికి వెళ్ళాడు. అదిగో ఆ రాజుగాడిని వేసేస్తానని చెప్పి అప్పుడే వచ్చేసాడేంటి? మందారాన్ని బయటికి తీసుకువెళ్ళి మంచి పని చేసావు దీపక్. మందారం ఇంట్లో ఉండడం కన్నా అలా అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటేనే త్వరగా కోలుకుంటుంది. మందారాన్ని నేను బయటికి తీసుకెళ్ళలేదు మావయ్య. మన రూపే మందారాన్ని బయటికి తీసుకెళ్ళింది. కానీ మందారం ఆరోగ్యం త్వరగా క్యూర్ అవ్వాలని కాదు మావయ్య. మందారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రాజుగాడిని కలవడానికి వెళ్ళింది. నానా, అది రాజుని కలిసావా? అది నువ్వు రాజుని కలిసావా లేదా? కలిశాను నాన్న. కానీ దీపక్ చెప్పినట్టు మందారాన్ని అడ్డు పెట్టుకుని రాజుని కలవలేదు నాన్న. రాజు సాయంతో మందారంకి గతం గుర్తు చేద్దామని ప్రయత్నం చేయడానికి తీసుకెళ్లాను. ఇక చాలా పో. రాజు, రూప నా గతం గుర్తు చేయడం గురించే మాట్లాడుకున్నారు. కానీ నాకు గతం గుర్తుకు రాలేదు. కానీ ఆ రాజుతో మాట్లాడుతుంటే చాలా దగ్గర మనిషితో మాట్లాడుతున్నట్టుంది.
కానీ మాట్లాడడం పూర్తి కాకుండానే ఈయనొచ్చి నన్ను తీసుకొచ్చేశారు. మందారం అమ్మా నాన్నల తర్వాత అంతగా చూసుకున్న మనిషి రాజే కదా నాన్న. అందుకే రాజుని కలిస్తే మందారంకి గతం గుర్తొస్తుందేమో అనిపించింది. అందుకే తీసుకెళ్లాను. మందారానికి గతం గుర్తొచ్చేలా చేస్తుంటే మేం భజన చేసుకుంటూ కూర్చుంటామనుకున్నావా రూపా? మందారానికి గతం గుర్తొచ్చే అవకాశమే లేదు, రాదు. చూడు, ఒకసారి మీ ఇద్దరితో తను వచ్చినందుకే మందారానికి ఈ పరిస్థితి ఎదురైంది. మళ్ళీ మందారానికి ఇంకొక కొత్త సమస్యని మీరు తెచ్చిపెట్టకండి. ఇంకెప్పుడు నాకు తెలియకుండా మందారాన్ని ఇంటి నుంచి బయటికి తీసుకువెళ్ళడానికి వీల్లేదు. అర్థమైందా? అలాగే నాన్న. ఇంకొక విషయం, నీకు రాజును కలవాలి, రాజుతోనే కలిసి ఉండాలి అనుకుంటే నిరభ్యంతరంగా ఇంట్లోంచి నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు. మాలో ఎవరు దానికి అభ్యంతరం చెప్పరు. నాకు రాజుతోనే కలిసి ఉండాలనుంది నాన్న. కాకపోతే మీరు చెప్తున్నట్టు మీ అందరినీ కాదనుకుని కాదు, మీ అందరి అంగీకారంతోనే కలిసి ఉంటాను. అలా ఉండాలంటే మందారంకి గతం గుర్తు రావాలి. అప్పుడే మందారంకి ఈ గతి పట్టడానికి కారణం ఎవరో తెలుస్తుంది. రాఘవ్ని ఎవరు బంధించారో తెలుస్తుంది. రాఘవ్ని విడిపించుకునొస్తే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? మీరు చెప్పినట్టే చేస్తాను నాన్న. అంటే మీతో పాటే ఉంటాను. మళ్ళీ ఇది రిపీట్ అయితే బాగోదు. నువ్వు మాకు చెక్ పెట్టాలని చూసావు, మేము నీకు చెక్ పెట్టాం. ఇక మీదట రాజుగారిని కలవడానికి కూడా లేకుండా పోయింది రూపా. నాకు తలనొప్పిగా ఉంది, కాసేపు పడుకుంటాను. వెళ్ళిన కాసేపటికే మందారం తలబద్దలయ్యేంత పని ఏం చేశాడు? నువ్వు రారా. అబ్బో, అమ్మా. బాధపడకు రూపా. నేనేం బాధపడట్లేదు పిన్ని. మందారంకి గతం గుర్తు రావడానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అన్నింటికీ కాలమే సమాధానమిస్తుంది. అప్పటి వరకు ఓపిగ్గా ఎదురు చూడటం తప్ప ఏమీ చేయలేము. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా అమ్మా. అసలు నేను రాజు కలుస్తున్నామని దీపక్కి ఎలా తెలిసింది? ఆ రాజుగాడిని లేపేస్తానని వెళ్ళి ఒక దెబ్బకేమైంది? లేపేద్దామని అనుకున్నాను మమ్మీ, కానీ అక్కడ మందారం ఉండటం వల్ల వాడు బతికిపోయాడు. మందారం ఉండటం వల్ల రాజు బతికిపోవడం ఏంటి దీపక్? అవును మమ్మీ, మందారం దృష్టిలో మనం ఇప్పుడు మంచిగానే ఉన్నాం. అలాంటిది రాజునేమైనా చేస్తే మందారం దృష్టిలో విలన్ అవుతాను కదా మమ్మీ. అందుకే వదిలేశాను. ఇప్పుడు వదిలేశాను కదా అని వాడు తప్పించుకున్నట్టు కాదు మమ్మీ. తొందరలోనే వాడిని లేపేస్తాను. అసలు మందారాన్ని వాళ్ళెందుకు తీసుకెళ్లారు? మమ్మీ, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. రాజు రూపల మందారాన్ని తీసుకెళ్లి తన గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గుర్తు చేస్తే గుర్తుకొస్తుందంటావా దీపక్? రాజు రూపలు కొంచెం తెలివిగా ఆలోచించి మందారం జీవితంలో జరిగిన మర్డర్ అటెంప్ట్నే రీక్రియేట్ చేశారు మమ్మీ. ఆ రాజుని ఎవరో పొడిచినట్టు డ్రామా క్రియేట్ చేశారు. అది చూసి
మందారానికి నిజంగానే గతం గుర్తుకొస్తున్నంత పనైంది. అంతలో నేనెళ్ళి మందారాన్ని నాతో పాటే తీసుకొచ్చేశాను. మంచి పని చేసావు దీపక్. మీరెన్ని ప్రయత్నాలు చేసినా మందారాన్ని ఇంటి నుండి బయటికి పంపకుండా ఆపగలరేమో గాని మందారానికి గతం గుర్తు రాకుండా మాత్రం ఆపలేరు. మందారం గురించి తర్వాత మాట్లాడుకుందాం రూపా. ముందు రాజు గురించి ఆలోచించు. రాజును కలవటానికి కుదరదని మీ నాన్న చెప్పాడు కాబట్టి మందారం మాత్రమే కాదు, నువ్వు కూడా ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేవు. అత్తయ్యా, అదంతా మీ భ్రమ.